ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు MDH గరం మసాలా. ఆరోగ్యం ఇంకా న్యూట్రిషన్ దొరికే బాడీ స్ట్రాంగ్ గా అవుతుంది. కొంచెం తింటే కడుపు నిండా డైజెషన్ బాగా అవుతుంది. MDH సోయా టీ అసలైన ప్రోటీన్. నమస్తే, వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్. మూవీ రిలీజ్ తర్వాత అందులోని పాత్రలు కానీ, సన్నివేశాలు కానీ, సంభాషణలపై కానీ వివాదాలకు దారితీయడం ఇప్పటివరకు మనం చూసాం. చాలా ఇలాంటి ఇష్యూస్ జరిగాయి. కానీ రీసెంట్గా అయితే టైటిల్తోనే చర్చకు దారితీసిన మూవీ ఇడుపు కాగితం ఇప్పుడు సోషల్ మీడియాలో పనిగట్టుకుని మరీ కొందరు పెట్టిన పోస్టులు వివాదానికి దారితీస్తున్నాయి. సినిమా భాష, యాస, టైటిల్స్ విషయంలో రెండు వర్గాలుగా విడిపోయి ఒకరిపై ఒకరు ఆరోపణలు, విమర్శలకు దారితీశారు. రాష్ట్రం విడిపోయి ఇప్పటికే 12 ఏళ్లు గడిచినా ఇంకా భాషపై దాడి జరుగుతూనే ఉందని తెలంగాణ భాషాభిమానులు మండిపడుతున్నారు. ఇదే అంశంపై ఇవాళ డిబేట్లో డిస్కస్ చేద్దాం. మనతో పాటు డిబేట్లో జాయిన్ అయ్యారు కృష్ణకుమారి గారు, సోషల్ యాక్టివిస్ట్, అలాగే శ్రవణ్ కుమార్ గారు, అనలిస్ట్. సో వీళ్ళతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే మేడం. సో ముందుగా కృష్ణకుమారి గారి దగ్గరికి వెళ్దాం. ఎవరో ఒకరు అయ్యప్ప చౌదరి అంట కామెంట్ చేశారు. ఆ ఒక్క కామెంట్తో ఇంతమంది దీని మీద రెస్పాండ్ అయ్యి దీని మీద రకరకాలుగా స్టోరీస్ సోషల్ మీడియాలో రెండు వర్గాలుగా విడిపోయి అతనికి ఇంతమంది రిప్లైస్ ఇవ్వడంతో ఇంతవరకు దారితీసింది. సో అసలు ఎంతవరకు కరెక్ట్? నిజంగా అంటే తెలంగాణకి రెస్పెక్ట్ ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు కదా, అవి ఎందుకు కన్సిడర్ చేయట్లేదు? దీన్నే ఎందుకు ఇంత పెద్ద, ఇప్పుడు ఏం ఇష్యూస్ లేదు ఇదే ఇష్యూ అన్నట్టుగా ఎందుకు చేస్తున్నారంటే ఏం చెప్తారు? ఎవరో జ్వాలను రగిలించారు, వేరెవరో దానికి బలైపోయారు అన్నట్లు. ఒక నెల కూడా అవలా ఏది ప్రొఫెసర్ నాగేశ్వర్ గారి ఇష్యూ జరిగి అది ఇంతే. అసలు ఆ వివాదానికి ఈ వివాదానికి చాలా దగ్గర సంబంధం ఉందంటాను నేను. ఎట్లా అంటే ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు ఢిల్లీలో పవన్ కళ్యాణ్ గారికి వాళ్ళకి ఏవో మంత్రాలు జరిగినాయి అని చెప్పి నాకు ఒకరు చెప్పారు అని చెప్పి ఆయన అన్నారు. అలా అలా అన్నది దరిమిల అది అలా 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 వివాదమై కూర్చుంది. ప్రెస్ మీట్ల మీద ప్రెస్ మీట్లు, వీళ్ళని వాళ్ళు దుమ్మెత్తి పోసుకోవటం, వాళ్ళు వీళ్ళని దుమ్మెత్తి పోసుకోవటం. అసలు ఎప్పుడూ కూడా మనము ఏ సమస్యకైనా పరిష్కారం కావాలనుకుంటే, అనుకోకుండా ఇలా వివాదాలు చేసుకుంటామంటే అది వేరే విషయం. పరిష్కారం కావాలి అంటే మూలాల దగ్గరికి వెళ్ళాలి. అసలు నాగేశ్వర్ గారు ఆ విధమైన చర్చను పెట్టడం కరెక్టా కాదా అని ఎవ్వరూ మాట్లాడలా. ఏ మేధావి, తెలంగాణలో మేధావులు కూడా ఆ విషయం మాట్లాడలా. అవును నాగేశ్వర్ గారు, మీ అభిప్రాయంగా మీరు చెప్పుంటే బాగుండేది, నాకు ఎవరో చెప్పారు అని చెప్పటం కరెక్ట్ కాదు కదా అని చెప్పి అనేసి దాన్ని అంతటితోటి ఆపేసి ఉంటే బాగుండేది. ఆపలా. అది ఎక్కడికి వెళ్ళింది? ప్రెస్ మీట్ల మీద ప్రెస్ మీట్లు పెట్టుకొని అబద్ధాల విత్తనాలు చల్లారు ఆ ప్రెస్ మీట్ల సందర్భంగా. ఏంటంటే చాలా బాధాకరమైన విషయం. ఇది ఎందుకు దగ్గర నేను చెప్తాను మీకు. అందుకే అసలు ఏ రోజు ఆంధ్ర వాళ్ళతోటి తెలంగాణ వాళ్ళు కలిసి లేరు అని ఒక పెద్ద మంది స్టేట్మెంట్ పారేశాడు. ఆంధ్ర వాళ్ళు తెలంగాణ వాళ్ళు కలిసి లేకపోవడం ఏంటి? అసలు కలిసే లేకపోతే సురవరం ప్రతాప్ రెడ్డి గారు లాంటి వాళ్ళు ఆంధ్రుల చరిత్ర ఎట్లా రాస్తారు? ఇప్పుడు ఈ ప్రాంతం ఆయన తెలంగాణ మనిషేగా, పోనీ ఆయన ఆంధ్ర అనుకుంటున్నారా మీరేమన్నా తెలియక? అంటే ఇప్పుడు చరిత్రను ఎవరు చదువుకోవట్లేదండి. మాట్లాడేవాళ్ళు, ఎనలిస్టుల పేరుతో వచ్చేవాళ్ళు, ఉద్యమకారుల పేర్లతో వచ్చేవాళ్ళు ఎవరు కూడా చరిత్రను చదవట్లా. మరి అలాంటప్పుడు ఆంధ్రుల చరిత్ర రాశారు అంటే ఆంధ్ర ప్రాంతం తెలంగాణ ప్రాంతం కలిసి ఉందనే కదా అర్థం. దీనికి ఇంకో పెద్ద మనిషి అసలు తెలంగాణ అనే పదవే లేదు డిక్షనరీలో అని మాట్లాడాడు ఇంకొక ఆయన. అసలు వీళ్ళని చూస్తుంటే, ఇలా మాట్లాడిన వాళ్ళని చూస్తుంటే ఈ జన్మకి చాలా అనిపించేటట్లు మాట్లాడుతున్నారు. అది అయిపోయింది. అది ఎంతో కొంత మొత్తానికి ఇటు తిప్పి అటు తిప్పి ప్రాంతీయ విభేదాలు తీసుకుని వచ్చి దీనిలో మళ్ళీ ఇంకొంతమంది ఈ మొత్తాన్ని మిక్సీలో వేసి తిప్పి ఓ జ్యూస్ తీసి ఆ జ్యూస్ని ఇవాళ రాజకీయానికి వాడుకుందామని చూశారు, కాయకల్ప చికిత్స చేసుకుందామని చూశారు. అది అలా సద్దుమణిగింది అనుకోకుండా. అది అయిపోయాక ఇప్పుడు ఇది వచ్చింది. ఈ ఇడుపు కాగితం అనే మాట గురించి సబ్ టైటిల్స్ వేస్తారా అనే మాట మాట్లాడటం చాలా దుర్మార్గం. ఇందులో రెండో మాట లేదు. ఆయన వెటకారంతో అన్నాడా, లేకపోతే నలుగురిలో గుర్తింపు కోసం అన్నాడా, ఇంకా దేనికన్నా కానీ క్షమించే విషయం కాదు. దాన్ని అంతవరకు మాట్లాడి వదిలేసి ఉన్నట్లయితే విఘ్నత చూపించాలి. ఇప్పుడు ఓ సినిమాలో ఒక డైలాగ్ ఉంది, మంచి డైలాగు. నేను ఎదవలకు దారి ఇవ్వను అన్నాడు ఒక అతను, నేను ఇస్తాను అన్నాడు రెండోవాడు. సింపుల్ కదా, నువ్వు ఎదవ్వి అయినా నీకు దారిస్తాను అన్నాడు. ఆ మాత్రం వెటకారం చాలు కదా.
ఇక్కడ కూడా అలాంటి వెటకారం ఏదన్నా వేసేసి దీన్ని వదిలేసి ఉంటే బాగుండేది. కానీ ఇది ఇప్పుడు చెప్పాను కదా, ఇప్పుడు ఇవాళ ఈ ప్రాంతం వాళ్ళకి ఒక పౌరుషం రగల్చాలి, ప్రాంతీయ విభేదాలు సృష్టించాలి, దాని ద్వారా రాజకీయాలకు దాన్ని వాడుకోవాలి. ఆ పని కోసం కొంతమంది రెడీగా గోతికాడ నక్కల్లాగా కూర్చుని ఉన్నారు. అంటే ఇంత చిన్న విషయం మీద అంటే కవిత కూడా రియాక్ట్ అయ్యారు, మీరు చూసే అదే నేను చూశాను. అది రియాక్ట్ అయ్యి అది మళ్ళీ డిప్యూటీ సీఎం పర్సనల్ లైఫ్ వరకు వెళ్ళి కామెంట్ చేసినా కూడా ఎవరు దీన్ని అంటే అంత నిజంగా అంత ఉందంటారా? అంత తీవ్ర అసలు అంత లేనే లేదు. ఆవిడ వచ్చి ఆవిడ ఇప్పుడు అస్సలు పని లేని మనిషి ఎవరంటే ఆవిడండి. ఆవిడ ఒక రాజకీయ శూన్యతలో ఉంది వాళ్ళ. ఆమె రాజకీయంలో ఆమె స్థానాన్ని పదిలపరుచుకోవటం కోసం ఎక్కడ అవకాశం దొరుకుతుందా అని చూస్తుంది ఆవిడ. ఆ అవకాశం ఈ విషయానికి వచ్చింది. ఇప్పుడు మొన్న కూడా పవన్ కళ్యాణ్ 2వ తారీఖే మీటింగ్ పెట్టాలనుకోవడం దేనికి? ఎగ్జాక్ట్లీ అది కరెక్ట్ కాదు. ఇప్పుడు 360 రోజుల్లో ఏ రోజైనా మీటింగ్ పెట్టుకోవచ్చు. ఆ రోజే మీటింగ్ పెట్టుకోవాల్సిన అవసరం ఏంటి? అంటే అవకాశం కోసం కామెంట్ చేసినట్టు, అవకాశం కోసం రియాక్ట్ అయినట్టేనా ఇది? అంతే. ఆ రోజు చేసి ఇప్పుడు వీళ్ళు ఎంత చేయాలని చూస్తున్నారో వాళ్ళు కూడా అంతే చేస్తున్నారు. అంటే సమస్థాయిలో ఏమంటారు దాన్ని, యజ్ఞంలో ఆజ్యం పోస్తారు చూసారా, అలా ఆజ్యం పోస్తున్నారు తప్పితే అసలు గొడవ ఆపాలి. ఇది ఎంత చెత్త గొడవ. ఇది ఫైనల్లీ ఒక తెలుగు మూవీ, ఈ 2 రాష్ట్రాల వాళ్ళు డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు. అంటే దీన్ని ఏమంటారు శ్రవణ్ గారు అంటే ఇప్పుడు ఎవరో అండి ఒక తెలియదు అసలు అయ్యప్ప చౌదరి ఎవరో కామెంట్ చేసిన ఆయన, ఆ ఒక్క మనిషి చేసిన దానికి మొత్తం అందరూ ఇంకా ఆంధ్ర వాళ్ళందరూ తిట్టినట్టు ఎందుకు ఫీల్ అవ్వాలి? అంత అవసరం లేదు కదా. కరెక్ట్ మీరు అన్నది. వాస్తవానికి ఒకరు ఇద్దరు అన్నారు, దాన్ని ఎందుకు ఇంత సీరియస్ తీసుకోవాలంటే అనే మాటలు చాలా సెన్సిబుల్ మాటలు, చాలా సెన్సిటివ్. అంటే ఒక స్త్రీకి క్యారెక్టర్ మీద అంటే సెన్సిటివ్, ఒక ప్రాంతం వారికి కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయి, వాటిని ఈగోయిస్టులు కలిసి దాన్ని కదిలిచ్చే ప్రయత్నం చేయాలని చేస్తున్నారు. సరే ఒకలో ఇద్దరు అన్నప్పుడు ఒకలో ఇద్దరు సమాధానం చెప్పినా కూడా ఈ రోజులు ఎలా ఉందంటే మనం బ్రెయిన్ మనం పని ఏం చేయాలంటే మనల్ని మన ఐడియాలజీని మనల్ని పని చేయట్లేదు, మన మెదడులో విషయాన్ని నింపి పెడుతున్నారు. అబద్ధాన్ని పదే పదే చెప్పి లేదా ఒక భావజాలం మీదనో ఒక వ్యక్తి మీదనో ఒక ప్రాంతం మీదనో ఒక పార్టీ మీదనో ఒక కులం మీదనో ఐడియాలజికల్గా సోషల్ మీడియా ద్వారానో లేదా ఇంకా పెద్దవాళ్ళు ఎవరో ఏదో మాట్లాడితే రేపు ఆ అబద్ధమే నిజం అనుకునే భ్రమలోకి వెళ్ళిపోయాము. సో అట్లాంటప్పుడు దాన్ని ఖండించాల్సిన అవసరం మాకైతే ఉంది. మా భాష మీద, మా ప్రాంతం మీద, మా ఆశ మీద, మా జీవన సరళి మీద ఏదన్నా అంటే మాత్రం మాలాంటి వాళ్ళం నేనైతే ప్రతిసారి స్పందిస్తూనే ఉంటాను. ఖచ్చితంగా స్పందించకపోతే ఆయనకే కాదు, ఆయనకే ఇచ్చినా కూడా దీంట్లో ఎప్పుడైనా సరే ఏంటంటే వాసనకు వచ్చేస్తాయి కుక్కలు అన్నట్టుగా బొక్కలు ఎత్తుకుంటపోవడానికి వస్తాయి. ఇది ఇష్యూ స్టార్ట్ కాగానే రాజకీయాలు వచ్చేసాయి. రాజకీయ పార్టీలు దీన్ని ఎలా వాడుకోవాలనేది ప్రారంభమైంది. మీరన్నట్టుగానే రాజకీయ పార్టీలు వచ్చి అవాకులు చెవాకులు అన్మెచ్యూరిటీగా మాట్లాడడం. నేను కూడా కవిత ఏదైతే టీఆర్ఎస్ పార్టీ తరఫున కవిత తెలంగాణ పార్టీ తరఫున మాట్లాడిన కవిత దాన్ని చాలా నేనైతే ఖండిస్తాను. హర్షించను కూడా కాదు. మేడం కూడా ఏం మాట్లాడుతాను చూసి చామ కూడా రెండు బాయస్ మాట్లాడింది. ఎవడో ఆఫ్ మైండోడు తన రికగ్నైజ్ కోసం, తన రికగ్నైజ్ పార్టీలో తన స్థిరత్వాన్ని ప్రదర్శించుకోవడానికి వేదికలెక్కి తెలంగాణ పదం డిక్షనరీ లేదని చెప్పి పెద్దసారి దగ్గర నేను మార్కులు కొట్టాలని మాట్లాడాడేమో. మాట్లాడిన వానికి తెలియదు డిక్షనరీ పుట్టకముందు తెలంగాణ ఉంది, తెలంగాణ పదం ఉంది. డిక్షనరీ ఎప్పుడు పుట్టింది, డిక్షనరీ ఆవిర్భావం ఎప్పుడు జరిగిందో కూడా వానికి తెలియదు. అక్కడే మాట్లాడినప్పుడు ఆయన ఖండించాల్సి ఆయన సదరు వ్యక్తులు ఖండించాలి. అంటే ఇక్కడ ఏంటి అంటే రేపు పొద్దున అదే వింటే నిజంగా రేపు పొద్దున ఇంకా నెక్స్ట్ జనరేషన్ వరకు అవును తెలంగాణ పదం డిక్షనరీ లేదట కదా. మేము స్పందించకపోతే అవసరమా ఇంతలో ఇంత ఉందా, ఇంత ఫీల్ అవ్వాలన్నా అవసరమా, ప్రాంతాల అవసరమా, భేదాల అవసరమా అంటే ఇక్కడ ఏదో ఉంటుంది. ఇప్పటికి కూడా రకరకాల అబద్ధాలు ఉన్నాయి. ఇప్పుడు ఇవన్నీ చెప్తే ఉద్యమం అయిపోయింది కాబట్టి రాష్ట్రం చాలా నేను అనేది రాష్ట్రం విడిపోయింది, ఆ ఉద్యమం వచ్చేసింది, అయిపోయిన తర్వాత మళ్ళీ పాతదాన్ని వెతుక్కొద్దని ఆ అంశాలను బయటికి తీయట్లేను. ఎందుకంటే చరిత్రను అబద్ధాలు చాలా చెప్పేసి అభూత కల్పన చేసేసారు. సరే జరిగింది న్యాయబద్ధంగా చట్టబద్ధంగా ఏది జరగాలనో అది జరిగింది, వచ్చింది. 12 సంవత్సరాలు అంటే అపోహల మధ్య అనుమానాల మధ్య ఎన్ని రకాలుగా పరిపాలించడం రాదని చెప్పడానికి రకరకాలు చేసిన మనం ఆ ఇల్లు పేడ చదువుకుని వెళ్ళిపోవాల్సి వస్తుందో, మెడలు బట్టి నెట్టేస్తారో, మన ఇంటి మీద దాడులు చేస్తారు రాత్రి కాడ అనేటువంటి అపోహల మధ్య ఏర్పడిన తెలంగాణ ప్రశాంతంగా హాయిగా ఎంత అంటే కించిత్ నిద్రలో కలలో కూడా మాకు చెడు జరుగుతుందో అన్న ఆలోచన కూడా రాకుండా
12 ఏళ్ళు ముందుకెళ్తా ఉంది, ప్రగతి వైపు వెళ్తూ ఉంది, 28 రాష్ట్రాలకు పోటీగా ముందుకు వెళ్ళగలుగుతుంది. కానీ మళ్ళీ ఎందుకు మళ్ళీ ప్రాంతీయవాదం వాసన వినపడుతుంది? ఇక్కడ నేను చాలా రీసెర్చ్ చేస్తాను పొలిటికల్ అనలిస్ట్గా. నేను అమ్మగారు కూడా తెలుసు, మనం చాట చెరుగుతూ ఉంటాం. చెరిగే విధానం మార్పు వస్తుంటే ఫలితాలు తక్కువగా మార్పు వస్తాయి. అంటే మెరుగులు రావాల్సినప్పుడు పొట్టు రావాల్సిన విధంగా ఎలా జరుగుతారో ఇప్పుడు తెలంగాణ అంశాన్ని గతంలో ఉద్యమప్పుడు తెలంగాణ ఓట్ల కోసం, తెలంగాణ భావజాలంలో ఓట్లు మెరుగు కావాలని చెప్పి చేసినటువంటి అది ఇప్పుడు మళ్ళీ ఈ ప్రాంతీయవాదంలో ఆంధ్ర సెటిలర్ ఓటర్స్ పోలరైజ్ కావాలని, రేపు రాబోయే జిహెచ్ఎంసీ ఎన్నికల ప్రయోజనం కోసం, స్వార్థం కోసం, ఇది నిన్న 2వ తారీఖున వద్దు, నీ వల్ల సమాజానికి హాని ఉంది, నువ్వు సంఘానికి విచ్ఛిన్నం చేస్తావు, నీ వల్ల శాంతి భద్రత దెబ్బతింటే కోర్టు చెప్పినా కూడా కావాలని బలవంతంగా వచ్చి 2వ తారీఖున ఇంటి ముందర డ్రామాలు వేసి ప్రెస్ మీట్లు పెట్టి అవాకులు చవాకులు పేలడం అంటే రాజకీయ ప్రయోజనం కోసమే కదా. పండగ నాడు ఏ పండగ? ఆవిర్భావ పండుగ రోజు. ఆయనకి ఎట్లాగూ పండగ లేదు, ఎందుకంటే ఆ రాష్ట్రం పండగ దినం ఏంటో కూడా కన్ఫ్యూజ్లో ఉంది. ఆ రాష్ట్రం ఎప్పుడు ఏర్పడిందంటే అక్టోబరా, నవంబరా, జూన్ 2వ తారీఖు కూడా వాళ్ళే సైక్యత లేదు, అది వాళ్ళ వ్యక్తిగత విషయం, మేము అందులోకి వెళ్ళాం. 2వ తారీఖున వేడుక చేసుకునే రోజు బలవంతంగా వచ్చి కోర్టు వద్దను చెప్పడం ఉద్దేశం ఏంటి? ఇక్కడ చర్చ జరగాలి, ఇక్కడ మంట పుట్టాలి, దాని నుంచి ఓల్టు పోలరైజ్ అయితే రాబోయే జేహెచ్ఎం ఎన్నికల్లో లబ్ధి పొందాలి. అందుకే చూడండి ఇప్పుడు చేస్తున్న కామెంటు ఏదైతే సోషల్ మీడియాలో కామెంట్లు, మీరు 2 ఎగ్జాంపుల్ చెప్తారు, చాలా ఉన్నాయి నా దగ్గర. అవన్నీ కూడా ఒక కులానికి చెందిన వాళ్ళే, లేదా ఒక ఫ్యాన్స్, ఒక హీరో ఫ్యాన్స్ వాళ్ళే ఉన్నారు. స్పష్టంగా వాళ్ళ క్యాప్షన్ కూడా చూపిస్తాను నేను, ఇది ఎన్బీకే అని చూపిస్తాను. నేను చూపిస్తాను ఒక్క నిమిషం. ఇది ఫర్ ఓన్లీ ఎన్బీకే అన్నాడు. ఎన్బీకే అంటే మనందరికి తెలిసింది. వాళ్ళ కోసం మాత్రమే నేను పోరాడతా అని చెప్పి క్యాప్షన్ పెట్టుకున్నటువంటి దుర్మార్గుడు. ఇక్కడ ఉందా? టాపిక్లో ఉండాలి. ఇక్కడ ప్రశాంతంగా ఉన్న వాతావరణాన్ని కూడా వీళ్ళు చెడగొట్టమే కదా కృష్ణకుమారి గారు. ఎందుకంటే చాలా హ్యాపీగా ఉన్నారు విడిపోయిన తర్వాత. శ్రవణ్ గారు మాట్లాడిన ఒక మాటను నేను ఏకీపించను. ఏంటంటే అసలు వాళ్ళకి మీరు తీయండి, నేను చెప్తాను. ఇక ఇది ఒకసారి జూమ్ చేసుకున్నాను. నేను రివీల్ చేయొద్దు అనుకున్నాను. ఇలాంటి వాళ్ళు కొంతమంది నేను రివీల్ చేయకూడదు అనుకున్నాను. వీళ్ళకి అనవసరంగా ప్రయారిటీ కూడా ఇవ్వకూడదు వాస్తవానికి. ఫర్ ఓన్లీ ఎన్బీకే అండ్ ఎన్టీఆర్, ఫర్ ఓన్లీ ఎన్బీకే అండ్ ఎన్టీఆర్ ఈ అకౌంట్. ఎన్ని దారుణమైన అకౌంట్ అంటే, ఈ దుర్మార్గుడు పెట్టే పోస్ట్ ఎట్లా ఉంటాయంటే, సినిమా రిలీజ్ అయితే చిరంజీవి గారి సినిమా మెగాస్టార్ ఫ్యామిలీ రిలీజ్ అయితే విపరీతమైన దాడి, ట్రోలింగ్స్. అదే బాలకృష్ణ గారి సినిమానో ఇంకే సినిమా అయితే అభిమానంతో పెంచుకోండి, మాకు అభ్యంతరం లేదు. కానీ వీళ్ళని హైలైట్ చేసుకోవడానికి కోరి మీద దుర్మార్గంగా విషప్రాతలు రాయడం, ట్రోల్ చేయడము, ఏఐ పోస్టులు పెట్టడం, ఇంకా రకరకాల కామెంట్ చేయడం ఎంత దుర్మార్గం అంటే, వీళ్ళంతా ఆర్గనైజ్డ్ క్రిమినల్స్ అంటా నేను. వీళ్ళంతా వ్యవస్థీకృత నేరాలు చేసుకుంటూ వీళ్ళు స్పాన్సర్షిప్లో ఉన్నారా, వీళ్ళు అభిమానంతో చేస్తున్నారా అనేది కేసు పెట్టి తెలిస్తే కానీ తెలవని విషయాలను. వీళ్ళు చిమ్మే విషయం వల్ల మీరన్నట్టు మనం ఇంతసేపు బాధపడుతున్న ఏదో అంశాలు ఉందో, ఒకరిద్దరి వల్ల ఇంత సమాజంలో ఇంత చర్చ జరగాలన్నా ఇంత అవసరం ఉందా, ఇంత ప్రయారిటీ ఉందా, అది చర్చించాల్సిన అవసరం ఉందంటే ఇట్లాంటి వాళ్ళ దుర్మార్గులు మనుషు మెదడులో విషయాలు నింపుతున్నారు. రేపు పొద్దున డిక్షనరీ లేదంటే రేపు భవిష్యత్తులో నెక్స్ట్ తరం ఏమనుకుంటే నిజంగా లేదేమో అనుకుంటుంది. ఇట్లాంటి దుర్మార్గులను ఖచ్చితంగా అరికట్టాల్సిందే, ప్రశ్నించాల్సిందే. కానీ మనం చేసే అలసత్వంలో ఇట్లాంటి వల్ల రాజకీయాలు చొప్పించబడి అనవసరంగా వచ్చి కవిత వ్యాఖ్యలు చేయడం, కవిత మీద మళ్ళీ పార్టీ వాళ్ళు వ్యాఖ్యలు చేయడం, దీన్ని పోలరైజ్ అయితే మాకు వేడుక చూసుకుంటాం. ఇక్కడ పాలకులు వేడుక చూస్తున్నారు, ముఖ్యంగా హైదరాబాద్ తెలంగాణ ప్రాంత పాలకులు వేడుక చూస్తున్నాడు. శాంతి భద్రతల విషయంలో ఏం జరుగుతుందో నిన్న మనం చూస్తూనే ఉన్నాం. బోడుపల్లిలో ఎట్లా ఇంటి మీద దాడి చేశారో, రాత్రి భువనగిరి నుంచి వస్తున్నటువంటి ఫ్యామిలీ కారు మీద దాడి చేసినటువంటి డ్రగ్స్ మాఫియా, గంజా మాఫియా ఎట్లా దాడి చేసింది. మేము జర్నలిస్ట్ను ఒక మాట మాట్లాడితే రీట్వీట్ చేస్తేనే తీసుకుపోయి అరెస్ట్ చేసి ఎవరో పనికిరాని కోనికిస గొట్టంగాలతోటి కాంప్లైంట్లు ఇప్పించి చర్యలు తీసుకున్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇట్లా ప్రాంత విభేదాలు కలిసుండే హాయిగా శాంతిగా ఉంటున్నట్టు ఈ రాష్ట్రంలో ఇట్లాంటి చిచ్చు పెడితే వాడిని సుమోటోకి కేసులు పెట్టి ఎందుకు తీసుకొచ్చి కోర్టు ముందు నిలబెట్టరు? ఈ రగలాలి, ఇలా రగులితే ఎవరికో ప్రయోజనం జరుగుతుంది. కామెంట్స్ పెట్టిన వాళ్ళ మీద చర్యలు తీసుకుంటే ఖచ్చితంగా తీసుకోవాలి. కామెంట్స్ పెట్టిన వాళ్ళు ఏమంటున్నారు కృష్ణకుమారి గారు, నేను అసలు ఆ ఉద్దేశంతో అనలేదు, అంతే. జస్ట్
ఉద్దేశం ఏంటి? comment రాష్ట్ర చేసా అక్షరాలు అంతే. స్పష్టంగా కనపడుతుంది. ఇప్పుడు బలగం మూవీ కూడా దీని ముందు రిలీజ్ అయింది. ఆ మూవీని అందరూ ఎంజాయ్ చేస్తారు, రెండు రాష్ట్రాల ప్రజలు. నిజంగా ఎంత న్యాచురల్ గా ఉంటది. నాకు తెలిసి తెలంగాణ వాళ్ళకి డెఫినెట్ గా తెలుసు. అదేంటండి, శ్రీకాకుళం మీద సినిమా వచ్చినా చూసాం, కరాయలసీమ మీద అదే. వచ్చిన కడప రెడ్డమ్మ వచ్చిన కడప రెడ్డమ్మ లాంటి సినిమాలు వచ్చిన చూసాం. నిన్న ఇంతెందుకు మన అల్లు అర్జున్ సినిమా మొత్తం అండ్ ప్రియదర్శి కూడా చాలా మంచి న్యాచురల్ యాక్టర్. ఆయన్ని కూడా అందరూ అభిమానిస్తారు, ఏపీలో అభిమానిస్తారు. అసలు కాదండి, సినిమా విషయం కాదు ఇక్కడ, రాజకీయ లబ్ధి ఇక్కడ. సినిమా విషయం అనుకోండి, సినిమా ఇట్లుంది అట్లుంది. ఇప్పుడు మన పెద్ద సినిమాలో కొన్ని డాన్సులు బాగాలేదన్నాం, హీరోయిన్ ప్రెజెంటేషన్ బాగాలేదన్నాము, అంతవరకే మాట్లాడాను తప్పితే ఇంకా అంతకంటే మాట్లాడాల్సిన అవసరం లేదు. ఈ సినిమాలో కూడా అది ఎప్పుడు మాట్లాడాం, సినిమా రిలీజ్ అయిన తర్వాత మాట్లాడాం. ఇప్పుడు అసలు ఈ సినిమా అసలు ఓపెనింగ్ కాలేదు. చక్కనండి ఆ పోస్టరు మంచిగా తెలంగాణ సాంప్రదాయం ఎట్లా చూపిస్తుంది. ఆ సకినాలు, కళ్ళు సీసా, స్టీల్ డబ్బాలు, సారే, మంచిగా ఒక నిండుగా పొందిగైనట్టు 16 అనాలుగా కనిపిస్తున్నటువంటి ఆ అమ్మాయి, అదే ప్రియదర్శన్ కొంచెం ప్రొఫైల్లో కనిపిస్తున్నాడు. అంటే మనకు తెలిస్తే కానీ గుర్తుపట్టడం. చాలా చక్కని పోస్టర్ సింపుల్గా వదిలేరు. నిన్నటి ఎన్టీఆర్ చిత్రం కూడా చాలా సింబాలిక్గా వదిలేరు. అది దాని గురించి క్వాలిటీ గురించి మాట్లాడుకునేది పోయి ఇంకా టైం రాలా దాని గురించి మాట్లాడడానికి కూడా. ఇంకా సినిమా ఏదన్నా వస్తే కదా మాట్లాడేది. నరాల్లో ఎంత అహంకారం అండి. దీనికి సబ్ టైటిల్ అంటే చిన్నవాడు అనుకుంటున్నారు మీరు, చిన్న సరదాగా చెప్పాము, అంత లోతు ఆయన మీద మీరు ఆయన మీద మీరు అంటాను. అందరూ ఇట్లాగే ఉన్నారు, అందరూ ఇంకా వివక్ష చూపిస్తున్నారు. ఉద్యమ సమయం నుంచి ఒకటే మాట, ఉద్యమ కాలం నుంచి ఒకటే మాట చెప్తున్నా. 12 ఏళ్ళు అయింది కరెక్టే, విడిపోక ముందు ఒకటి, విడిపోయిన తర్వాత అంత అవసరం ఉన్నప్పుడు ఆ పీరియడ్ లోనే పిడికల మంది పెట్టుబడిదారులు మేనేజింగ్ మ్యానిపులేటింగ్ చేసే వాళ్ళతోటే పోరాటము వాళ్ళ మీదనే అబ్జెక్షనబుల్ అన్నాం. కానీ పక్కింటి మన ఇంటి మేము అన్నామండి, ఎవరు లేరు, అట్లేం లేదు. తెలంగాణలో మీరు ఒక్కరే లేరు, ఆంధ్ర నుంచి మీరు ఒక్కరే లేరుగా. కేసీఆర్ ఏమన్నాడు, ఎన్టీ రామారావు చంద్రబాబు నాయుడు ఏమన్నాడండి, చంద్రబాబు ఏమన్నాడండి, వాళ్ళు వచ్చిన తర్వాత మేము లేవడం నేర్చుకున్నామట. ఏం ఆయన వచ్చి లేపిండా మమ్మల్ని ఏమన్నా? చెప్పండి, ఆయన వస్తేనే మేము లేచామా? మేము లేవలేదా? పొద్దున్న ఆయన 4ంటికి 5ంటికి వెళ్ళి వేకువజామున వెళ్ళి పాటలు లేవా, పొలం పనులకు పోలేదా? ఏమో వాళ్ళు వస్తేనే మేము నేర్చుకున్నామా? ఇవన్నీ చాలా ఉన్నాయండి మాట్లాడటానికి. రాజకీయ నాయకులు ఏవో మాట్లాడతారు, వాటి గురించి లెక్కలేదు. నువ్వు 1 అన్నావా, నేను 2 అన్నావా, మీరు 4 అన్నావా, మీరు 2 లెక్కలు తీస్తాము. లెక్క అది కాదు కదా అనేది. ఉద్యమ సమయంలో సందర్భంలో వాళ్ళు మాట్లాడారు, వీళ్ళు మాట్లాడారు. అప్పుడే నేనేం చెప్తున్నాను, అప్పుడే నేను స్పష్టంగా చెప్తున్నాను, అప్పుడే కొంతమంది పిడికడి మందుదారులతోటే మా పోరాటం అని చెప్పాం. ఇప్పుడు ఎందుకుంటుంది? ఇప్పుడు ఇదే సమస్యనా? ఇప్పుడు తెలంగాణలో ఇదొక సమస్య అంటారా మీరు? తెలంగాణలో సమస్య కాదు, ఐడియాలజికల్ మార్చాలి. అలా మాట్లాడుతున్నారు, రెచ్చగొడుతున్నారు. ఆ ఒక్కడెవడో ఒక అన్నోన్, ఆయన ఎవడో ఎవరికి తెలియదు, ఆయన పెట్టిన వాళ్ళని ఐడియాలజికల్ భావజాలాన్ని మార్చాల్సిందే చెబుతున్నప్పుడు దీంట్లో రాజకీయ నాయకులు వచ్చి పెంట చేస్తున్నారు. దీని వెనక రాజకీయ నాయకులు ఉన్నారు, దీన్ని ఎంటర్టైన్ చేస్తున్నారు. ఇది ఎంటర్టైన్ కాకుండా అంటే తగలబడుతుంటే తగలబడుతుంటే ఆర్పాల్సినటువంటి పాలకులు వేడుక చూస్తున్నారు. అంటే ఎక్కడో చిన్న పోస్ట్ పెట్టి రీట్వీట్ చేస్తే లోపలికి వెళ్ళి వాడు ఎక్కడున్నాడో పట్టుకొచ్చి 3rd డిగ్రీలు పెడుతున్నటువంటి ఈ పాలకులు వేరే రాష్ట్రం కేసులకు ఈ రాష్ట్రంలో పట్టుకోబోతారు. వేరే రాష్ట్రాల గురించి మాట్లాడితే ఈ రాష్ట్రంలో కేసులు పెడతారు. కానీ ఇట్లా మాట్లాడి డిక్షనరీ గురించి మాట్లాడితే కనీసం ఖండించలేదండి పాలకులు. మరి అంటే వాళ్ళ రాజకీయం వాళ్ళకి కావాల్సింది అది రాజకీయం. ఇక్కడ రాజకీయం చెప్పబడితేనే ఇట్లాంటి భావజాలం పుట్టుకొస్తుంది. అలా భావించాడు ఆయన, అలా భావించబట్టి అట్లా ఇంకొకసారి అనుకుంటే ఇట్లాంటి వాళ్ళు ఇంకా మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటారు. ఖచ్చితంగా ఐడియాలజికల్గా ఉన్నప్పుడు మేము చర్చిస్తాం, వాదన చెప్తాం, మా వర్షన్ చెప్తాం. మేమేమి ఉద్యమాలు చేసాం, మేమేందో తగలబెడతాం, ఇంటి మీద దాడి చేస్తాం అంటలేం కదా. ఇట్లాంటి ఆలోచనలు ఆపండి. ఒక్కరు చేసిన దానికి ఇప్పుడు అదే అంటున్నా, ఒక్కడే కూడా అన్నదానికి ఇప్పుడు ఆంధ్ర వాళ్ళంతా అన్నారన్న ఫీలింగ్లోకి వెళ్ళిపోవడాలు, వాళ్ళని చూస్తే మనం ఈయన వచ్చి మా గురించి మాట్లాడుతున్నాం మేడం చూసేవాళ్ళు అనుకోవడం అట్లా కాదు కదా. కొంతమంది రెస్పాండ్ అయిన వాళ్ళు కూడా ఎట్లా కంప్లీట్గా అందరినీ అంటున్నారు. అక్కడ ఒక్క పెట్టిన మనిషిని అనట్లేదు కదా, అందరూ ఇట్లానే ఉన్నారు, విద్వేషాలు రెచ్చగొడుతున్నారు, ఇప్పటికీ వీళ్ళకి బుద్ధి రాలేదు అంటే ఇదెంత వరకు కరెక్ట్ అని అట్లా అనకూడదు. ఎవరన్నా కానీ ఆ పరిస్థితులకు ఇప్పుడు దీని మీద ఒక ½ అవర్ ప్రోగ్రామ్స్ పెట్టి మాట్లాడుతున్నారు. నేను ఏమంటున్నానంటే ఇప్పుడు నిజంగా ఇంత తీవ్రత ఉందా అసలు? నిజంగానే విడిపోయిన తర్వాత అంతా అసలు ఎక్కడైనా వచ్చే ఇష్యూస్ వచ్చాయా? ఇంకా అన్యాయం ఎందుకు జరుగుతుంది? ఎవరి స్టేట్ లో వాళ్ళు ఉన్నారు, ఇంకా ఎక్కువ మద్దతు ఇచ్చారండి. ఇంకా చెప్పాలంటే నిజంగా తప్పైతే పాలకులు తప్పవాలి కానీ ప్రజలు
అవుతుంది? ఇంత కేసీఆర్దే తప్పు అనుకుంటే ఈ హైదరాబాదు ఏదైతే ఉందో ఈ జోన్లో మొత్తం ఆయననే మళ్ళీ గెలిపించారు కదా. ఇప్పుడు సమస్య అంతా అదే. ఇక్కడ ఏంటి అంటే రేపు రాబోయే జేహెచ్ ఎన్నికల్లో ఈ ఉన్నటువంటి సెటిలర్ ఓట్స్ ఆ పార్టీ పడకూడదు అంటే ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ పదాన్ని ప్రాంతాన్ని రెచ్చగొడితే ఆంధ్ర అంతా పక్కకు వస్తే ఆంధ్ర నిజంగా ఓటర్లు ప్రజలు అంత తీసుకెళ్ళి అమాయకులు అంటారా? కాబట్టే కదా ఇప్పుడు ఎవరి మాట అది నడుస్తుంది. ఏది చెప్తే అది అంటున్నారు. నేను అదే చెప్తున్నాను, మన మైండ్ సెట్ మొత్తం మారింది. మన మనసు చెప్పేది వినిపోయే స్థాయి కాంచి వెళ్ళిపోయాము. మన కంట్రోల్ అంతా కూడా వాట్సాప్ యూనివర్సిటీలోకి వెళ్ళిపోయింది, సోషల్ మీడియాకి వెళ్ళిపోయింది. అవే నిజము, అలా వాళ్ళ కాలేజీ వెళ్ళాల్సిందేమో, వెళ్తామేమో అని భయానికి వచ్చేస్తున్నాం. లేకపోతే ఫోబియా కూడా రేపు పొద్దున బర్త్డే విషెస్ నాకు ఫేస్బుక్లో లైకులు రాలేదని ఫీల్ అయ్యేటువంటి సిచ్యువేషన్కి వచ్చాను చాలామందికి. నేను పోస్ట్ పెడితే 2 లైకులే కొట్టారు, 3 లైకులు కొట్టలేదని, లేదా 4 కామెంట్ చేశారు. నా బర్త్డేకి ఫేస్బుక్లో ఎవరు పోస్ట్ పెట్టలేదను, స్టేటస్ పెట్టలేనటువంటి దిగజార మైండ్ సెట్లోకి వెళ్ళిపోయారు. కృష్ణకుమారి మీరు చూస్తున్నారు కదా, సరే 12 years అయిపోయింది, ఎవరికి వాళ్ళు ఓన్ చేసుకున్నారు అంతే. స్టేట్ అయితే విడిపోయింది. సో ఎక్కడ వాళ్ళు పీస్ఫుల్గానే ఉన్నారు. జస్ట్ ఎవరో ఒకరు కామెంట్ చేసినంత మాత్రం నిజంగా అందరూ ఇదే పనిలో ఉన్నారు, ఇంకా విద్వేషాలు రెచ్చగొట్టే. ఎలా అవుతుందంటే నేను తమలపాకుతో కొడితే నేను తలుపు చెక్కతో కొడతాను అన్నట్లున్నారు. ఇప్పుడు మాటకి మాట అట్లా వచ్చేస్తుంది. అనుకోకుండా వస్తుందా, ప్లాన్డ్గా వస్తుందా అనేది చెప్పలేము. ఇప్పుడు ఇందాక సార్ మాటల్లో మాట ఏమన్నారు, కొంచెం చివుక్కుమనే మాట. వాళ్ళకి అసలు ఆవిర్భావ దినోత్సవం ఏంటో వాళ్ళకి తెలీదు. కన్ఫ్యూజ్. ఇప్పుడు క్యాపిటల్ కన్ఫ్యూజ్ అవుతాం. 10 మందిని అడుగుదాము, 10 మందిని అడుగుదాము. ఈ క్యాపిటల్ ఏంటంటే కొందరు అమరావతి అంటారు, కొందరు 3 రాజధానులు అంటారు, కొందరు వైజాగ్ అంటారు. ఇప్పుడు వెళ్దామని కన్ఫ్యూజ్ మైండ్ సెట్ లో నేను చెప్తున్నాను. లేదండి, నిద్దట్లో కూడా మా రాజధాని అమరావతి అని ఖచ్చితంగా చెప్పగలను. కామెంట్ మీరు ఒక అనలిస్ట్ అయ్యి ఆ పరిస్థితులు ఉండి ఐడియాలజికల్ నేను ఖచ్చితంగా ఆ పరిస్థితిలో ఉండి నేనేమో ఉన్న వాస్తవాలు చెప్తాను. విశ్లేషణ అనేవాడు ఉన్న వాస్తవాలు చెప్తాను. మీకు వాస్తవాలు చెప్పండి. నేనేం చెప్తున్నా అంటే క్యాపిటల్ ఇప్పుడు 2వ తారీఖు వాళ్ళది అక్టోబర్ 1వ తారీఖు. ఎందుకంటే నవంబర్ 2 ఎవరిదండి చేసుకుంటలేరు? ఎందుకండి నేను ఎందుకు చేసుకోలేదండి? నవంబర్ 2 అండి. చేయండి, చేసిరా, వేడుక చేశారా, జెండా వందనం చేశారా, జాతీయ మీ రాష్ట్ర గీతం పాడారా చెప్పండి. నిన్న 2వ తారీఖు చేసిరా చెప్పండి, నాకు చూపియండి. 2వ తారీఖు ఎందుకు చేసుకుంటారండి? ఆంధ్రప్రదేశ్ అవతరణ 1వ తారీఖు చేయండి. 1వ తారీఖు కూడా చేస్తలేరు కదా. కన్ఫ్యూజ్. సగం పాలకులు లేదండి. కొన్ని రోజులు నవంబర్ 1 చేశారు, కొన్ని రోజులు జూన్ 2 చేశారు. లెక్కలు తీయండి. ఫస్ట్ చేసిరా చేయలేదు. చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ ఆవిర్భావం చేసిండా చేయలేదు చూడండి, లెక్కలు చూడండి. లెక్కలు తీయండి. నేను అబద్ధం అయితే వాపస్ తీసుకుంటామాట. జూన్ 2వ తారీఖు చేసి వాపస్ తీసుకున్నారు. మేము ఇది ఆవిర్భావ దినోత్సవం చేసుకోము, ఏంటి ఆత్మవంచన అవమానంగా నెగిటివ్ ఏదో తీసుకుంటాము, నవంబర్ 1 చేసుకుంటామని చెప్పారు. నవంబర్ 1 చేయడం కూడా మానేశారు. మీరు చూసి వచ్చారా? చేయలేదని నేను చూస్తా కదా. చూపియండి, నాకు చూపియండి, నేను వాపస్ తీసుకున్నాను అన్నమాట. అలా కాదండి, అంటే చూపియండి, నేను చూపిస్తాను. జూన్ 2 ప్రతి 2వ తారీఖు. నేను అనేది ఏంటంటే మీ రాష్ట్రం గురించి మీరు చూసుకోకుండా ఈ డిక్షనరీ పదాల గురించి వీటి గురించి ఎందుకు అని. అదే ఆ ఒక్కడే ఎవడో కామెంట్ చేస్తే అందరినీ ఎట్లా? అలా కాదు, వస్తుంది కాదండి. సున్నితత్వంగా ఉంది వ్యవహారం అనుకున్నప్పుడు మనము ఒక డైలాగ్ కూడా ఎక్కువ తక్కువ మాట్లాడొద్దు. ఇప్పుడు సరే వాళ్ళు అవతరణ దినోత్సవం వాళ్ళు చేసుకోవట్లేదు, వాళ్ళకి చేత కాలేదు, మీరు వదిలేయచ్చుగా. మీరు అనాల్సిన అవసరం. మా 2వ తారీఖు నాడు వచ్చి నువ్వు పంచాయతీ పెట్టాల్సిన అవసరం వచ్చింది. మేమేం తక్కువ చేసామంటున్నావు? మాకు రావడానికి హక్కు లేదా అంటున్నావు. ఎందుకుంది హక్కు అని కూడా అడుగుతాం. పర్మిషన్ ఇవ్వలేదు కదా, అందుకే. ఎందుకు పెట్టాడు? బలవంతంగా పెట్టాడు కదా. చట్టం అనుమతిస్తుంది, మేము ఇట్లయినా మాట్లాడతాం, మాకు భావ స్వేచ్ఛ ఉందని. ఆయన ప్రెస్ మీట్ కైనా అనుమతిస్తారా అన్నాడు. ప్రెస్ మీట్ పెట్టినాడు, వెళ్ళాడు. ప్రెస్ మీట్ కూడా యాక్చువల్గా అయితే 20 మంది మించి 30 మంది గ్యాదర్ అయితే కేసు పెట్టాలి. మీకు తెలుసా, చట్టం గురించి తెలుసా? 30 మందికి అనుమతి లేకుండా కలవద్దు. 30 మంది కలిసి నడవకూడదు. దాన్ని గుంపుగా భావిస్తారు. గుంపుకు అనుమతి ఉండాలి. ర్యాలీ చేసినా, డిమాండ్ చేసినా, కలిసినా కూడా ఈవెంట్స్ ఫంక్షన్ చేస్తూ అనుమతి ఉండాలి. పెట్టదలుచుకుంటే దానికి కూడా అనుమతి ఉండాల్సిందే. అంతమంది 1000 మంది ఉన్నారు, పోలీసులు ఉన్నారు. మరి కేసు పెట్టాల్సిందే కదా చట్టం ప్రకారం. అదే కదా నేను చెప్పేది. అదే కదా. చట్టం అనుమతిస్తుందనో, చట్టంలో లొసగులు ఉన్నాయనో, చట్టంలో కూడా కేసు పెట్టాడని అని చెప్పి నువ్వు పెట్టేసి విషయం కక్కిపోయి మంట పుట్టిపోయి రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ కి అనుమతి ఇవ్వడం తప్పంటారా? అసలు అనుమతే లేదు దానికి. అనుమతి ఎక్కడ ఇచ్చాడు? ఇట్లా పోలీసులు వచ్చేందుకు
ప్రొడక్షన్ అడిగారు ఇచ్చారు. నేను కూడా నాకు ప్రొడక్షన్ కావాలి, ఇక్కడ కూర్చుంటాడు, వస్తారు ఇస్తారు, దాన్ని ఉంది. నువ్వేం చేస్తున్నావు అప్పుడు వాళ్ళకి ఏం తెలుసు, నువ్వు వచ్చిన అబ్జర్వ్ చేసినాం కదా. నీకు 30 మందికి నడిచింది. 30 నుంచి 40 మందికి నెక్కుంటే ఖచ్చితంగా పోలీస్ పర్మిషన్ ఉండాలి. 30 మంది లేదు విచ్చిన అంటే నేను అనేది అదే, నువ్వు రాజకీయ ప్రయోజనాలు చేయడానికి వచ్చావు, అట్లాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తా ఉన్నావు. బాగున్నారు కదా ప్రజలైతే, తెలంగాణ ప్రజలు, ఆంధ్ర అందరూ కలిసి ఉన్నారు. కావాలని చిచ్చు పెడతా ఉన్నారు. 2వ తారీఖు వచ్చి పెట్టడం అంటే ఏంటి? విద్వేషాలు రెచ్చగొట్టేట్లేదు, మళ్ళీ మాకు ఇది కావాలి కావాలని ఎవరికి వాళ్ళే ఊహించుకుంటున్నారు. నేను ఎందుకు చెప్తున్నాను, ఇప్పుడు ఎవరో ఒక జబర్దస్త్ లో చేసే పర్సన్ ఎవరో తెలంగాణలో మా ఆస్తులు అమ్మేస్తే మీరు కొనే దమ్ము లేదంటే వాడి మీద కేసు పెట్టాలి, అంతేగాని ఆయన అన్ని దానికి ప్రతి ఒక్కరు ఎట్లా రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు కదా. అదే దీని వెనక అంత రాజకీయ కాంక్ష ఉంది, ప్రయోజనం ఉంది. 100% ఇంకొకరు అట్లా మాట్లాడకుండా వాడి మీద చర్యలు తీసుకుంటే సరిపోతుంది. దీనికి ప్రజలందరికీ ఆపాదించడం, రాష్ట్రంలో ఇదే ప్రాబ్లం క్రియేట్ చేయడం అయితే కరెక్ట్ కాదు. 100% కరెక్ట్ కాదు. ఎందుకంటే అక్కడి ప్రజలు ఇక్కడ ఉద్యోగాలు చేసుకుంటున్నారు చక్కగా, ఇక్కడ వాళ్ళు అక్కడ ఉన్నారు, మన నైబర్ ఉన్నోలో మనం రోజు అంత స్నేహంగా ఉన్నాం, అందరితో ఉన్నారు, ఎక్కడికి సంబంధం లేదు. నాకు తెలిసి 12 years లో ఎవ్వరు ఏ ఆంధ్ర తెలంగాణ పీపుల్ కొట్టుకున్నట్టు మేమైతే చూడలేదు న్యూస్ లో. నిజంగా ఎన్నో రాష్ట్రాలు గోర్ఖాలాండ్ ఉద్యమాలు జరిగాయి, పంజాబ్ రాష్ట్రాలు ఉద్యమాలు జరిగాయి, అన్ని హింసాత్మకంగా జరిగినటువంటిది. తెలంగాణ ఉద్యమం అన్ని సంవత్సరాలు జరిగినా కూడా ఎక్కడో చిన్న జరిగినా కూడా మొత్తం మీద అయితే ఈ చట్టం, రాజ్యాంగం, అంబేద్కర్ గారి దూరదృష్టితోటి వచ్చింది. ఇప్పుడు నేను అదే చెప్పబోతున్నా. మా ఇద్దరు కూడా తెలవాల్సిన విషయం ఏంటి, ఆయనకు తెలవాలి, ఆయనకే తెలవాలి, ఆయన నమ్మే వాళ్ళకు కూడా తెలవాల్సిందే. ఇక్కడ ఏంటంటే కొనాల్సిన అవసరం రాదు, అమ్మాల్సిన అవసరం రాదు. ముఖ్యంగా ఏంటంటే అమ్మాల్సిన అవసరం ఎందుకు వస్తుంది? ఒకవేళ అలాంటి పరిస్థితులు వస్తే వాటికి విలువ ఉంటుంది, మార్కెట్ విలువ ఉంటుంది. అసలు ఆయనకు అన్న ఆస్తులు ఉంటాయి, ఫస్ట్ కామెంట్ చేసినట్టు ఉంటాయని నా డౌట్. అసలు ఇవన్నీ కాదండి, పిచ్చి మాటలన్నీ వద్దండి. ఉద్యమ సమయంలో 100 మాట్లాడారండి. ఏంటి అసలు ఆంధ్ర వాళ్ళందరూ వెళ్ళిపోతారు, ఈ అపార్ట్మెంట్లు మీరు తీసేసుకోవచ్చు, మీరు అపార్ట్మెంట్లో ఉండొచ్చు అని చెప్పంటే అప్పుడు అన్నారు. ఇవన్నీ ఏంటంటే గాలి మాటలు, గాలికి పోతాయి. ఉన్న మంచి మాటలే మిగులుతాయి ఎప్పుడైనా. మనం అందుకని ఏంటంటే మనం వీలున్నంత వరకు మంచి మాటలు మాట్లాడుతూ మంచిని స్ప్రెడ్ చేస్తూ వెళ్ళాలి. సెపరేట్ అయిన తర్వాత కేసీఆర్ లాంటి మనిషి అంటే ఎన్నో మాటలు అన్నా చాలా పాజిటివ్ గా మాట్లాడారు. బాధలకు ముళ్ళు గుచ్చుకుంటే నా నోటి నా పండుతో అదే చెప్పబోతున్నాను. పోనీ అట్లాంటి అనుమానాలు వచ్చినాయి, ఏమైనా దాడి జరుగుతాయి కానీ వివక్ష గురైనట్టు దాఖలాలు అక్కడ జరిగింది. ఇంకా వాళ్ళకే కాంట్రాక్టులకి ఇచ్చారని, వాళ్ళకే అంటే వాటాల కోసం కాంట్రాక్టులు ఇచ్చారులేండి. ఇప్పుడు ఆ కాంట్రాక్టర్కి ఇస్తే ఆంధ్ర ప్రాంతానికి వాటాల కోసం ఇచ్చారు. అవేమి మీరు వాళ్ళకే దయదలిచేవి ఇవ్వలేదు, వాటాల కోసం. వినండి, నేను చెప్పిన తర్వాత మాట్లాడాను. అంటే ఇవ్వడంలో కూడా వాటాలు ఇస్తే వీళ్ళు మాత్రం వాటాలు ఇయ్యారా, వాళ్ళే వాటాలు ఇస్తారా అనుకోదలుసు కూడా చాలా ఉంటాయి. అట్లా కాదు, అంత అంటే ఏ చిన్న ఛాయిస్ కూడా రాలేదు. 12 సంవత్సరాలు ఎక్కడ కూడా 12 కాదు 9.5-10 సంవత్సరాలు ఎక్కడ రాలేదు. నేనైతే అక్కడ వరకు అయితే గ్యారెంటీ ఇస్తాను. ఇక తర్వాత ఇప్పుడు నేను టోటల్గా చెప్పలేదు, కానీ వచ్చినంత ఫీల్ అయ్యి వచ్చినంత ఎందుకు రియాక్ట్ అవుతున్నారు? ఈ రాష్ట్రంలో ఇదే పెద్ద సమస్యగా ఎందుకు రియాక్ట్ అయిన 10 మంది కూడా చాలా తీవ్ర స్థాయిలో. మీరు ఇక్కడ దాని నుంచి గమనిస్తున్నారా? ఇప్పుడు నేను కూర్చున్నాను కదా, అసలు నాకేమన్నా మాట్లాడిస్తున్నాడు ఆయన? మాట్లాడండి, నన్ను అడిగిన తర్వాత చెప్పాను కదా, అడగకుంటే ఏం చెప్పలేదండి. మధ్యలో నన్ను అడిగారు, నేను ఫోన్లో చూస్తున్నాను, చూసి చెప్పేదాకా ఆగాలి అన్నట్టు చెప్పాను. కాదు, యాక్చువల్ నేను గ్యాప్ తీసుకున్నాను, ఫోటో తీసేలోపు మీకు వచ్చారు. చెప్పండి, దాని ఉంది భలేవారే, మీరు మాకు పెద్దవాళ్ళుగా గౌరవిస్తారు. ఇంకా అట్లనేం కాదు, టాపిక్ బేస్కి వెళ్ళింది కాదండి. ఇప్పుడు ఇట్లాంటి పరిస్థితి వచ్చినప్పుడు, ఇలాంటి కామెంట్స్ పెట్టినప్పుడు, ఇలాంటి వ్యాఖ్యానాలు చేసినప్పుడు ఏం చెయ్యాలి అనేది ఒక అంచనా ఉండాలి. అదేంటంటే ఇప్పుడు కొంతమంది ముసుగువీర్లు వాళ్ళ ఐడెంటిటీలు కూడా చెప్పుకోకుండా అంటే ఫేక్ ఐడీస్ తోటి కామెంట్లు పెడుతున్నారు. ఈ ఫేక్ ఐడితో కామెంట్లు పెట్టే వాళ్ళని పట్టుకోవడం పెద్ద కష్టమేం కాదు, మీకు నాకు కష్టమేమో కానీ డిపార్ట్మెంట్ వాళ్ళకి కష్టం కాదు, సైబర్ క్రైమ్ వాళ్ళకి కష్టం కాదు. అలాంటప్పుడు ఏం చేయాలంటే ఇట్లాంటి వాళ్ళు ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టే వ్యక్తులుగా, అంతర్గత కలహాలు సృష్టించే వ్యక్తులుగా, యాంటీ సోషల్ పర్సనాలిటీస్గా భావించి వీళ్ళని అరెస్ట్ చేసి ఇమిడియట్ గా వాళ్ళ మీద చర్యలు ఇదే కేసీఆర్ వాళ్ళు కూడా ఎక్స్ట్రీమ్ గా ఒకరిని దాడి చేయడం కరెక్ట్ కాదు. కేసీఆర్ దాకా వెళ్తారని నేను మాట్లాడుతుంది అదేనండి. మీరు మీతో వచ్చే ఇబ్బంది కాదు, మేడం వచ్చిందా? సరే మాట్లాడండి, మీతో వచ్చే ఇబ్బందే ఇది. రైట్, మాట్లాడండి. ఇప్పుడు అలా పెట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద సుమోటోగా తీసుకుని
ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక కామెంట్ వచ్చింది అంటే పోలీసులకు తెలియకుండా ఉండదు. ఎందుకంటే చాలా ఛానల్స్ easy గా మాట్లాడేస్తాయి trace కదా, చేయొచ్చు. ఛానల్స్ మాట్లాడగానే వాళ్ళు ఎమ్మటే అవేర్ అయిపోయి అసలు ఎవరు పెట్టారు ఈ కామెంట్లు ఏంటి అనేది ఒక 2-3 ఇన్సిడెంట్లో గనక వాళ్ళ మీద కేసులు పెట్టి జైలుకు పంపించారనుకోండి, ఇలా కామెంట్లు పెట్టడానికి సిద్ధపడరు. ఇప్పుడు చాలా మంది నమ్మకం ఏంటి అంటే మేం పెడితే మా ఐడెంటిటీ తెలియదు వాళ్ళకి, మా ఐడెంటిటీ తెలియదు కాబట్టి మేము ఏ కామెంట్ అంటే ఆ కామెంట్ పెట్టేయచ్చు ముసుగువీరులాగా అనుకుంటారు. కాదు బాబు, మీ ముసుగు తీయడం చాలా ఈజీ, అదేం పెద్ద బ్రహ్మ విద్య. వెంటనే చర్యలు తీసుకుని వాళ్ళే పోస్ట్ పెట్టేస్తే ఇలా జరిగితే ఇట్లా చేస్తాము అని చూపించేస్తే అసలు నెక్స్ట్ టైం ఎవ్వడు ఇట్లా చేయరు. అసలు పోలీసులే ప్రెస్ మీట్ పెట్టి ఇదిగో ఈ కామెంట్ ఈ మనిషి పెట్టారు, ఈ కామెంట్ వల్ల సమాజానికి సిచ్యువేషన్ చాలా అవసరం, ఇది చాలా అవసరం. ఇప్పుడు ఈ విషయం మీద మేము అసలు ఎందుకంటే మిగతా వాళ్ళు సఫర్ అవ్వాలి వీళ్ళ వల్ల కేవలం. ఇప్పుడు మహిళల మీద యాక్టివిస్టుల మీద కావచ్చు కామెంట్లు పెడుతున్నారు. కామెంట్లు పెడుతుంటే మేము ఇప్పటికీ 10 సార్లు రిప్రజెంటేషన్ ఇచ్చాం. ఏం అడుగుతున్నామంటే రేణుదేశాయ్ గారు నేను వెళ్ళినప్పుడు కూడా ఏం అడిగామంటే వాళ్ళని, ఎవరంటే వాళ్ళు ఏ మాటలు అంటే ఆ మాటలు కామెంట్లు పెట్టేస్తున్నారు, వాళ్ళని గుర్తించడం పెద్ద కష్టం కాదు, మేమైతే కనుక్కోలేము, మీ దగ్గర మెకానిజం ఉంది, మీరు కనుక్కుని వాళ్ళని షీ టీమ్స్ తరహాలో కౌన్సిలింగ్ చేయండి. వాళ్ళని చేసి వాళ్ళు పెట్టిన కామెంట్స్ తీవ్ర స్థాయిని బట్టి పోలీస్ కేసు పెట్టి జైలుకు పంపించండి. మేము ఇది చేశాము అని చెప్పి మీరు ప్రెస్ మీట్ పెట్టండి. అప్పుడు అందరికీ తెలుస్తుంది, ఓహో నేను ఇలా చేస్తే ఇలా జరుగుతుంది అనే ఒక ఉద్దేశం, ఒక ఇండికేషన్ వెళ్తుంది సొసైటీలోకి. ఇవాళ దుర్మార్గం ఏంటంటే, దరిద్రం ఏంటంటేనండి, ప్రభుత్వాల చేతగాంతనం వల్ల అసలు మనకున్న చట్టాలు ఏం చెయ్యొచ్చు ఏం చేయకూడదు దానికి సంబంధించిన అవగాహనే లేదు. చాలామందికి అవగాహన లేక చేసేవాళ్ళు కొంతమంది, అవగాహన ఉన్న ఒళ్ళు పొగరుతో చేసేవాళ్ళు కొంతమంది. పైగా ఇట్లాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ రాజకీయ పబ్బం గడుపుకునే వాళ్ళు ఇంకొంతమంది. వీటన్నిటి మధ్యలోనండి ఇవాళ మనకు కావాల్సిన సొల్యూషన్ ఏంటి అంటే, గుర్తించండి ఇట్లాంటి వాళ్ళని, వీళ్ళని సంఘ విద్రోహ శక్తులుగా మీరు ముద్ర వేయండి, ఏం తప్పేం లేదు వాళ్ళ మీద. ఎందుకంటే వీళ్ళ వల్ల నిజంగా తప్పు చేయని వాళ్ళందరూ సఫర్ అవ్వాలి. అందరూ ఏదో ఇప్పుడు ఆంధ్ర వాళ్ళు ఎలా ఫీల్ అవ్వాలంటే మేము నిజంగా ఇలానే చేస్తున్నామా, మేము ఇలా ఫీల్ అవుతున్నామా అనే ఇదిలో వాళ్ళు వెళ్ళేటట్టు చేస్తున్నారు. అందుకని దీనికి అడ్డుకట్ట వేయాలి అంటే, ఎందుకంటే మన ప్రొఫెసర్ నాగేశ్వర గారి ఇష్యూ వచ్చినప్పుడు అసలు దాని మీద ఆయన మాట్లాడి ఉండాల్సింది. దేనిపైన ఆ ఇష్యూ ఎంత జరిగింది, ఇప్పుడు ఇష్యూ జరిగిన మెయిన్ పర్సన్స్ ఎవరు మాట్లాడరు, వీళ్ళ వెనకాల అటు ఇటు చుట్టూ ఉన్న వాళ్ళు మాట్లాడతారు. ఆ ఇష్యూ ఎక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళిపోతుంది. అయితే ఆ ఇష్యూ జరిగినప్పుడు చలసాని శ్రీనివాస్ గారిని ఒక ఆయన ఒక టీవీ ఇంటర్వ్యూలో ఒక ఫోన్లో వచ్చిన ఒక మెసేజ్ చూపించారు. నేను నా నోటితో చదవలేనండి, మీరు చదివి మీకు అభ్యంతరం లేకపోతే మీరు చెప్పండి అని చెప్పి ఇచ్చారు. ఇస్తే ఆ యాంకరు సగం చదివి నేను చదవలేనండి అని ఇచ్చేశాడు. అది పెట్టింది ఎక్కడి నుంచి అనుకుంటున్నారు? తెలంగాణ వాళ్ళు పెట్టారు ఆంధ్ర వాళ్ళ మీద. అసలు ఇప్పుడు ఆంధ్ర వాళ్ళు తెలంగాణ వాళ్ళని అనుకుని తెలంగాణ వాళ్ళు ఆంధ్ర వాళ్ళని అనుకుంటే అసలు మనకేమొస్తుంది? ఇవాళ ఉన్న పరిస్థితుల్లో, దేశం ఇవాళ ఉన్న పరిస్థితుల్లో అసలు సౌత్ రాష్ట్రాలు మొత్తం కలిసి మన ప్రయోజనాల కోసం, మన అవసరాల కోసం, మన హక్కుల కోసం కేంద్ర ప్రభుత్వం మీద పోరాడాల్సిన పరిస్థితి ఇవాళ ఉంది. ఇవాళ సౌత్ని ఎట్లా తొక్కేయాలి, సౌత్కి నిధులు ఎంత తక్కువ ఇవ్వాలి. ఇప్పుడు మనం ఎన్నో అడుగుతున్నాం, తెలంగాణ ప్రాంతం వాళ్ళు అడుగుతున్నారు, ఆంధ్ర ప్రాంతం వాళ్ళు అడుగుతున్నారు. ఇక్కడ ఎవరు నార్త్లో ఇచ్చేదానికి సౌత్కి ఇచ్చేదానికి చాలా తేడా ఉంటుంది, చాలా వివక్ష చూపిస్తున్నారు. దీని మీద మనం అందరం కలిసి కొట్లాడాల్సిన సమయంలో మనం ఈ పిల్లి పంచాయతీలు పెట్టుకోవడం ఎంతవరకు కరెక్ట్ అనేది నా ఉద్దేశం. ఇది మటుకు 100%. ఇట్లాంటిది ఏదన్నా వచ్చినా, సినిమాల రూపంలో వచ్చినా, మేధావుల రూపంలో వచ్చినా, ఎవరి రూపంలో వచ్చినా దీన్ని మొక్కలోనే కత్తిరించేసి మనం అందరం ఒకటి. ఎస్, నిజం, కరెక్ట్ కృష్ణకుమారి గారు. శ్రవణ్ గారు, జెన్యూన్గా తెలంగాణ నుంచి వచ్చిన కొంతమంది కామెంట్స్ నేను చూసా. అసలు ఇది సమస్యే కాదు, ఆయన అన్నందుకు దీని మీద ఇంత రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదని క్లియర్ గా నేను చూసా. రాజకీయాలు కానీ కొంతమంది దీన్ని స్టోరీగా చేసి చాలా దారుణంగా ట్రీట్ చేస్తున్నారు. అసలు ఆంధ్ర వాళ్ళు ఇది అది, అసలు ఇంత ఎక్కడుంది తీవ్రత? అసలు రాజకీయ నాయకులు ఎంటర్ అయిన తర్వాతనే దీని తీవ్రత పెరిగింది అని చెప్తాం. ఎందుకు తీవ్రత వాడుకోవాలనుకున్నారు, ఒకరి తర్వాత
ఒకరు ఎంటర్ అయ్యారు. సరే, మీరు రగిలించిన ఎందుకు వాళ్ళు- ఇందాక కేసీఆర్ పేరు తీస్తున్నారు? కృష్ణకుమారి గారు కొంచెం సీరియస్ అయ్యారు. ఏంటది? అంటే ఇంటరప్ట్ అయినట్టున్నారు కదా మధ్యలో. ఆహా, ఫ్లోలో అది కేసీఆర్ బిర్యానీ ఇప్పుడు ఇక్కడ వాళ్ళు ఎవరో కొంతమంది పెత్తందారులకు వ్యతిరేకంగా జరిగింది తప్పితే ఆంధ్ర ప్రాంతానికి వ్యతిరేకంగా కాదు అన్నారు ఆయన. ఎందుకు కేసీఆర్ లాంటి పెద్ద మనిషి ఇప్పుడు ఆంధ్ర అలా కాదండి. ఆ రోజు దాని తర్వాత జరిగింది ఏదో సరే అది కాదు పోనీ ఇలాంటి ప్రస్తుతానికి ఏదో అది అయిపోయింది, ఫ్లో ఏదో ఉంది ఆ మేడం చెప్తా అనుకుని చెప్పేసి. అంటే మీరు చూస్తున్నారు కదా అనలిస్ట్ గా, ఒకసారి నిజంగా దీంట్లో నిజంగా ఎంత తప్పు పట్టాల్సిన అవసరం ఉందంటారా చెప్పండి? తప్పు పట్టాలి, 100% భాషను గౌరవించాలి, పట్టాలి దాన్ని కౌంటర్ అంటే రిప్లైలు ఇవ్వకపోతే అదే నిజం రిప్లైలు ఇచ్చుకుంటూ పోతారా? ఇవ్వాల్సింది అంటే ఎందుకు కామెంట్ చేసిన దానికి రిప్లై చేయకుండా ఇప్పుడు చూపిస్తాను. ఇప్పుడు కామెంట్ చేసినోడే నేను ఉద్దేశంతో చేయలేదు అంటున్నారు, వాళ్ళకి ఏం చెప్తారు? వాళ్ళకి దొంగ కూడా దొంగతనం చేసినా నేను చేయలేదు అంటే వద్దులేండి, అవి వద్దు. ఎందుకంటే దొంగతనం చేసినవాడు నేను దొంగతనం చేయలేదు అంటాడు. ఇంకా చాలా సామెతలు అట్లా కాదు, వాళ్ళు అంతే చెప్తారు. దాని వెనక ఇప్పుడు పీసీఆర్కి పంపించాను ఒక ఫోటో, చూపిస్తారా? నేను ఏమైనా చూపినా వినోద్ భాయ్? ఏం లేదండి, ఒకటే ఇలాంటి వాళ్ళ మీద కేసులు పెట్టడం తప్పితే అందరికీ ఆపాదించడం బ్లర్ చేస్తున్నారు. ఒక్కసారి నిజంగా అంటే కృష్ణకుమారి గారు కూడా చెప్పిన నేను కేసులు పెట్టాలి నేను కూడా అంటున్నానండి. పాలకు వేడిగా అందరూ అన్నట్టు ఎలా జరిగింది కృష్ణకుమారి గారు దీని విషయంలో ఎలా పోర్ట్రేట్ చేశారంటే లిటరల్లీ ఆంధ్ర వాళ్ళందరూ ఇంకా తెలంగాణ భాషని గౌరవించట్లేదు, తెలంగాణని గౌరవించట్లేదు అనేది ఎక్కువ పోర్ట్రేట్ చేశారు. అలాంటి సిచ్యువేషన్ ఇప్పుడు ఉందా రాష్ట్రంలో? 100% తెలంగాణ దేశంలో చాలా మందికి ఆఖరికి మీరు కూడా ఎగ్జాంపుల్ చూపిస్తాను. నేను కాదు సెటారిక్ గా వాస్తవాలే చెప్పాను, ఇప్పుడు కూడా చూపిస్తాను, లేదా ఇప్పుడు చూపిస్తాను. ఎంత భావజాలం అంటే మెదడులో ఎట్లా చిచ్చుకుపోయిందంటే ఇతని కామెంట్ చూడండి. చూడండి 1932 ఎవడే కాదండి మెదళ్లలో విషాన్ని నింపి పెట్టారు. ఆ విషయాన్ని కడక్కుంటే అలాగే ఉంటే అదే అభిప్రాయం కలుగుతుంది. ప్రశ్నించకూడదు, ఎలబెట్టకూడదు, చర్చ చేయకూడదు అంటే ఎట్లా? రాజకీయాలకు మాట్లాడేదాన్ని మీరు విమర్శించండి, కవిత చెప్పేదాన్ని నేను విమర్శిస్తాను. కానీ ఇట్లా ఐడియాలజికల్గా వాడు ఏమంటాడు, ఇంగ్లీష్ భాష లేదట, ఏదో అనుమానం ఉందట. ఎప్పుడు ఎందుకు అనుమానం ఉంటుంది అంటే ఏంది ఆయన అర్థం ఏంటి? ఇక్కడ ఇంగ్లీష్ లేదంట, ఇంగ్లీష్ ఇక్కడ మాట్లాడారంటే అనుమానం ఉంటుందా? అదా భావజాలం ఆ మెదడులో అట్లా ఉందా? ఏం చదువుకున్నాడు వాడు? అలాంటి వాళ్ళ మీద డెఫినెట్ గా మేము అట గురించి అడుగుతున్నాం. మేము మాట్లాడిన దాన్ని రాజకీయ నాయకులు తీసుకొచ్చుకుంటున్నారు, రాజకీయ నాయకులు తీసుకొచ్చుకొని వాడుకుంటున్నారు. దానికి మనం చర్చించాల్సి ఉంటుంది. కవిత ఎందుకు మాట్లాడింది? ఆమె మాట్లాడకూడదు కదా. పార్టీలు చూడండి, పార్టీ ఫేస్బుక్ తీయండి, నేను చూపిస్తాను. ఇది చూడండి, ఫేస్బుక్ నుంచే తీసుకొచ్చాను. ట్విట్టర్ తీసినా ఎక్కడ తీసినా ఐడియాలజికల్ మొత్తం నిండిపోయి ఉంది. ఒక భావానికి వచ్చి ఉన్నారు. రేపు పొద్దున ఇది కాదురా బాబు అంటే కూడా నమ్మరు. మా లాంటి వాళ్ళని ప్రశ్నించకుంటున్నాం, ఎలా పెట్టకుంటున్నాం, చర్చ చేయకుంటే ఎట్లా అవుతుంది? అంటే ఇంటింటికి పోయి బొట్టు పెట్టి అంటే ఇంటింటికి పోయి బాబు మాది డిక్షనరీలో ఉందిరా బాబు చూడు, డిక్షనరీ కన్నా ముందే మేము మా జాతి ఉంది, మా సంస్కృతి ఉంది, మా పదం ఉంది, మా ప్రాంతం ఉంది, అసలు తెలంగాణ అంటే తెలుగు మాట్లాడే కానా అని అందరికి ఇంటింటికి పోయి బట్టలు పెట్టి చెప్పుకోవాలా, బొట్టు పెట్టి చెప్పుకోవాలా? ఎందుకు వస్తుంది అవసరం? ఎందుకు మాట్లాడుతున్నారు వాళ్ళు? మాట్లాడేవాడిని ఎందుకు ఖండించలేదు? ఎందుకు? ఆయన ఒక్కడే కాదండి, మెదడులో నింపుతున్నారు. నేను అనేది అది నింపాల్సిన వాళ్ళు చేయాల్సిన వాళ్ళు చేస్తున్నారు. అది అనుకుంటేను నిజాన్ని కాదనుకుంటే అదే అబద్ధం అనుకుంటారు. కాబట్టి ఖచ్చితంగా మా లాంటి వాళ్ళం అంటడం, చర్చిస్తుంటాం. మేము ఇష్టాగోష్ఠులు కూడా పెడుతున్నాం, ప్రెస్ క్లబ్లు కూడా పెడుతూనే ఉన్నారు. దాన్ని రాజకీయ నాయకులు వాడుకుంటే మేము చేసేది ఏం లేదు. ఇక్కడే కాదు, రాజకీయ నాయకులు అక్కడ దాడుకున్నారు. ఈ రాజకీయ చర్చ ఎందుకు మొదలైందో చెప్పాను. నేను ఎందుకు మొదలైందో కూడా నేనేం చెప్తున్నా అంటే ఇది రాజకీయ నాయకుడు ఎక్కడి నుంచి మొదలైందంటే ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఇష్యూ కానించి 2వ తారీఖు నాడు పండుగ నాడు వచ్చిన కానించి నేను చెప్తున్నాను. మా పండుగ నాడు మా ఆనందం ఉన్న రోజు మేము వేడుక చేసుకున్న రోజు కావాలని స్విచ్ పెట్టి వచ్చాడు కాబట్టి నేను ఆ మాట అనాల్సి వచ్చింది. నువ్వు 2వ తారీఖు మేడం చెప్పిన 2వ కాదు 4వ తారీఖు పెట్టుకో, 10వ తారీఖు పెట్టుకో, ఎవరు కాదన్నారు? కానీ లేదు నాకు 2వ తారీఖే కాదు, ఎందుకు ఆయన మంట పుడితేనే అక్కడ పుడితేనే నాకు ఓట్లు వస్తాయి. మళ్ళీ ఆయనే చెప్తాడు నన్ను నేల నాకు ఇచ్చారు, నాకు అక్కడే గతి లేదు, నేను ముఖ్యమంత్రి అవుతానా, నా కులపూలు వస్తాయి, అవన్నీ చెప్పాలంటే ఆయన మాటలు నేనేం చెప్పను. ఆయన మాటలనే ఒక్కొక్కటి తీసి చూపిస్తే సార్ అంత చెత్త వద్దులేండి, చెత్త చాలా ఉంటుంది, ఇంకా చెత్త అక్కర్లేదు. చాలా ఆ చెత్త తీసుకొచ్చి మంట పెట్టాడు, ఆ చెత్త అని వదిలేద్దామని చూసాం మేము. ఆయన అన్విచ్డ్ పర్సన్ చాలా చెప్పాల్సి వస్తుంది. కానీ ఇవ్వలేదు కదా అసలు. ఇవ్వకుండా ఎట్లా పెడతారు? నువ్వు ఎట్లా పెడుతున్నావు అడగడే.
ఎంత ప్రజాస్వామ్యం మీద చట్టాల మీద లొసగులు ఉన్నాయి, వాటిని అడుక్కుంటా నాకు భావ స్వేచ్ఛ ఉంది, నేను మాట్లాడుకుంటారా, ఎవరెవరో కాదంటారా చూస్తా, చర్చకు నేను పెట్టి చూపిస్తా అని చెప్పి పెట్టి వందల మంది కూర్చొని అవాకులు చెవాకులు మాట్లాడిపోతే వేల మంది ఎక్కడ కూర్చున్నారు లేండి, మీరు కూడా ఎగ్జాక్ట్ రాలేదా? 500 మంది లేరా? వేలంటారే మరి. లేరు లేరు. నేను వెళ్ళాను, నేను చూసే 300 మంది ఉంటారు, 100 మంది ఉంటారు. పవన్ కళ్యాణ్ తో పాటు ఎంతమంది ఉన్నారు ప్రెస్ మీట్ లో? అది కదా ఇంపార్టెంట్. ఆయన ఎంతమంది రోడ్డు అంతా చూస్తే అంత మంది అంత నేను కూడా ఉన్నానండి ఆ రోజు. మీరు వేలు అనకండి, ఇది నిజం అనుకుంటారు మళ్ళీ. సరే 100 ఉన్నారా, 200 ఉన్నారా, 50 మంది ఉన్నారు అక్కడ. 50 మంది ఉన్నారు. ఇంకా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మీకు తెలుసు కదా, 50 మంది ఉన్నారు. ఏం చెప్పక్కర్లేదు, వర్డ్ యూజ్ చేయకూడదు కానీ సారీ ఉన్నారు. మన ఐడియాలజీ ఆ చెట్లు పుట్టలు ఎక్క ఆయన చూడడానికి వచ్చారు తప్ప అక్కడ అఫీషియల్ గా పోలీసులు ఎవరిని అలో చేయలేదు. వాళ్ళ పార్టీ వాళ్ళు వచ్చినా కూడా బయటనే నుంచి పెట్టారు, అసలు ఆ ఏరియాస్ అన్ని బ్లాక్ చేశారు, ఎవరిని అలో చేయలేదు. లేదండి, ఎలా చెప్తారు 500 మంది వచ్చారు? వేలన్నారు అసలు 1000 మంది అన్నా, 1000 మంది సరే 200 మంది బ్లాక్ చేశారు పోలీసులు. ఆయన ఓన్లీ ప్రెస్ మీట్ 10 మందితో అక్కడ స్టేజ్ మీద మాట్లాడాడు అంతే. వీడియో చూస్తే నేను చూశాను, వెళ్ళలేదు కానీ స్టూడియో వీడియో చూస్తే అర్థం అది వెళ్ళలేదు కదా, నేను వెళ్ళాను, అదే చెప్తున్నాను. మేబీ కావచ్చు. అయినా అసలు ఆ రోజు పెట్టాల్సిన అవసరం ఉందా? అదే అవసరం లేదు కాబట్టి సభకు అనుమతి ఇవ్వలేదు కదా. అదే అనుమతి లేదు కదా, 30 మంది 40 మందికి లేదు. ప్రెస్ మీట్ పెట్టుకుంటానని అడిగాడు, పెట్టుకున్నాడు. ఒకటండి, ఇప్పుడు అసలు ఆ రోజు పెట్టాల్సిన అవసరం లేదు, ఆ రోజు పెట్టాల్సిన అవసరం లేదు. సరే, అసలు తెలంగాణ ప్రజలను యాక్సెప్ట్ చేస్తారా లేదా? చక్కగా ప్రజల చేతుల్లో ఉంది ఆయన పెట్టినంత మాత్రం. ప్రజాస్వామ్యం వినక నేను ఈ విషయాలు బాగా చెప్పారు. ప్రజాస్వామ్యంలో అందరికి హక్కు ఉంది. ఇక్కడే కాదు, ఈ దేశానికి ప్రమాదం రా నువ్వు అని చెప్పి నిజంగా ప్రజలకు ఆయన హానికరం చేస్తారంటే ఇక్కడ ప్రజలే పంపిస్తారు. చాలా మంచి విషయం చెప్తాను. మీరు ప్రమాదం ఈ దేశానికి అని చెప్పి నువ్వు నా దేశానికి తీవ్రవాదం అని చెప్పేసి అరెస్ట్ చేసి జైల్లో పెడితే ఈ చట్టాల ప్రకారం వాడిని ఎంపీగా గెలిపించినటువంటి చట్టాలు మీకు అర్థమవుతుందా? కాశ్మీర్ నుంచి ఒక తీవ్రవాదిని టాడా కేసులు ఉన్నవాడిని, పంజాబ్లో ఉన్నటువంటి ఒక వ్యక్తిని, జైల్లో ఉన్న వ్యక్తిని గెలిపించి ప్రజాస్వామ్యం దగ్గర వచ్చారు. వాళ్ళు తీవ్రవాది మీ వల్ల మాకు ప్రమాదం ఉన్న కేసు పెట్టాము, అయినా కూడా వాళ్ళు ప్రజలు గెలిపించుకున్నారు, మద్దతు ఉన్నది కాబట్టి. మరి రేపు ఆయన రమ్మని చెప్పండి, వచ్చి గెలుచుకోండి, ఎవరొద్దు అన్నారు. కానీ ఆయన పోటీ చేసేది మళ్ళీ ఇది ఒక ప్రశ్న, తన గెలవడం కోసమా, ఎవరినో ఓడిపించడానిక, ఎవరినో గెలిపించడానిక? అది రాజకీయ చర్చ, ఈ టాపిక్లో అవసరం లేదు. ఓకే ఓకే కృష్ణకుమార్ గారు, ఫైనల్గా మీరు చెప్పండి. ఏం లేదండి, ఈ విద్వేషాలు అనేవి సామాన్య ప్రజల మధ్యలో లేవండి. ఎస్, అక్కడ వాళ్ళు ఇక్కడ వాళ్ళతోటి, ఇక్కడ వాళ్ళు అక్కడ వాళ్ళతోటి వియ్యమందారు. అలాగే అక్కడి నుంచి వచ్చారు అనే మాట అనటం కూడా నేను ఎందుకో దాన్ని యాక్సెప్ట్ చేయను. ఎందుకు యాక్సెప్ట్ చేయనంటే, హైదరాబాద్ క్యాపిటల్గా ఉన్నప్పుడు కరీంనగర్ వాళ్ళు ఎలా వచ్చారో గుంటూరు వాళ్ళు అట్లాగే వచ్చారు, శ్రీకాకుళం వాళ్ళు అలాగే వచ్చారు, అనంతపురం వాళ్ళు అలాగే వచ్చారు. అందుకని మీరెందుకు వచ్చారు అనే మాట మాట్లాడే హక్కు ఎవరికీ లేదు. ఇది ఎవరైతే ఇక్కడ వచ్చి ఇక్కడ ఉందామో అనుకున్నారో ఉంటారు, వాళ్ళ గురించి చర్చ లేదు. ఎక్కడ చర్చ వస్తుంది అంటే, ఎవరైతే రాజకీయ నిరుద్యోగులుగా ఉంటారో వాళ్ళ ప్రయోజనం కోసమే మొన్న ప్రొఫెసర్ నాగేశ్వర గారి విషయంలో జరిగినా, బయటకు వచ్చి మాట్లాడినా, ఇప్పుడు బయటకు వచ్చి మాట్లాడినా కొంతమంది, మళ్ళీ అందరూ కూడా కాదు, కొంతమంది వాళ్ళ ప్రయోజనం కోసం, వాళ్ళ అస్తిత్వం కోసం వాళ్ళు ఈ వేషాలు వేస్తున్నారు తప్పితే వేరే ఏమీ కాదు. ఓకే, అసలు ఈ వేషాలు వేసే వాళ్ళకి వాళ్ళ ప్రాంతాల మీద కూడా ప్రేమ లేదు. వాళ్ళ ప్రాంతాల మీద కూడా ప్రేమ ఉంటే గనక, నిజంగా ఇప్పుడు కవిత అనే ఆవిడకే ప్రేమ ఉందనుకోండి, ఈ నేల మీద నేను ఇక్కడ పుట్టాను, నేను ఇక్కడ పెరిగాను అనే ప్రేమ ఆవిడకి ఉంటే, ఆవిడ ఒక్కసారి చరిత్ర చదువుకుంటే మంచిది. అందుకని ఆమె ఇవాళ బయటకు వచ్చి పవన్ కళ్యాణ్కి బాగా తెలుసు అంటే, ఇప్పుడు ఇంకొకళ్ళు ఏమన్నారు వెంటనే, తేహార్ గురించి నీకే కదమ్మా బాగా తెలుసు అన్నారు. ఇప్పుడు ఎలా ఉంటుందంటే అనిపించుకోవడం అంటే ఇలా ఉంటుంది, రెండు అనిపించుకోవడం అంటే ఇలా ఉంటుంది. ఇప్పుడు ఇలా ఈమెలాగా ఇవాళ ఒక రాజకీయంగా నాకు ఒక అవకాశం కావాలి అనుకునే వాళ్ళందరూ కూడా ఇట్లాంటి అవకాశం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటారు. ఇలాంటి వాళ్ళ పట్ల మనం, ఇలాంటి విద్రోహుల పట్ల మనం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఆ అవసరం ఎందుకంటే సామాన్య ప్రజల ప్రయోజనాలు దెబ్బతినకూడదు ఎప్పుడైనా. ఇప్పుడు మనం ఢిల్లీలో పంచాయతీకి వెళ్ళాలి అంటే మనం అందరం కలిసికట్టుగా ఉంటేనే ఢిల్లీలో పంచాయతీకి వెళ్ళగలుగుతాం. ఇవాళ మనకి చాలా చాలా అన్యాయం జరుగుతున్నాయి. ఎక్కడో దాకా ఎందుకండి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ ఉంది కదా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్, అది ఒక రకంగా ఈ ప్రాంతం పేరుకి, అస్తిత్వానికి
చాలా గుర్తింపు. ఈ స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ని తీసుకెళ్ళి వినండి ఆంధ్ర బ్యాంక్ కూడా అదే నేను చెప్పబోతున్నా. చాలా మంది ఏమంటున్నారంటే ఆంధ్ర బ్యాంక్ గురించే మాట్లాడుతున్నారు. అసలు ఆంధ్ర బ్యాంక్ గురించి కూడా ఫస్ట్ ఈ వీడియో చేసింది నేనే. మీకు సిగ్గుందా లేదా అసలు మాట్లాడరేంటి అని చెప్పి. అలాగే ఆ టైంలో కూడా స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ గురించి ఈ తెలంగాణలో ఉన్న ఆంధ్ర వాళ్ళ మీద పడి ఏడ్చేవాళ్ళు, మేము తెలంగాణ వాదులు అని చెప్పుకునే వాళ్ళకి ఎవరికి కూడా ఆ ఆలోచన రాలా. అసలు స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో కలపాల్సిన అవసరం ఏంటి? మా పేరుతో ఉన్న బ్యాంకు మాకు ఉండాల్సిందే అంటే ఏమవుతుంది? ఒక బ్యాంక్ ఉంటే ఇంకో బ్యాంక్ ఉండకూడదా? ఇవాళ ఎన్ని ప్రైవేట్ బ్యాంకులు వచ్చేసినాయండి. అలాగే వాళ్ళు కూడా అంతే. ఆంధ్ర బ్యాంకుని తీసుకెళ్ళి ఓ దిక్కుమాల గుజరాత్ బ్యాంకులో తీసుకెళ్ళి కలిపితే ఒక్కడ మాట్లాడలా. ఈ ప్రాంతాలకు న్యాయం చేస్తున్న వీళ్ళు రాజకీయాలకు వాడుకుంటున్నారు. ఈ రాజకీయ నాయకుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. నేను కోరుకునేది అది. ఇప్పుడు ప్రజలు తెలుసుకుంటే, ఇప్పుడు ఒక తిట్టు పడ్డామండి, పడ్డోడు ఎప్పుడు చెడ్డోడు కాదు నా దృష్టిలో. ఓ మాట అన్నారు, సరే తెలంగాణ వాళ్ళకి ఏమీ తెలియదు అని ఆంధ్ర వాళ్ళు అన్నారు, ఆంధ్ర వాళ్ళకి ఏమీ తెలియదు అని తెలంగాణ వాళ్ళు అన్నారు. ప్రాంతం మొత్తం మూకముడిగా ప్రజలంతా అన్నారా? అలా ఎవడో ఒకడికి పిచ్చెక్కినోడు ఒకడు మాట్లాడాడు, దాన్ని పట్టుకుని పిచ్చి లేని వాళ్ళు కూడా పిచ్చి తెచ్చుకుంటున్నారు. ఇది అవసరం లేదు. ఇవాళ మనకు కావాల్సింది ఏంటి అనేది, ఇవాళ ఉద్యోగాలు ఇవ్వండి, ఉద్యోగాలు పోతున్నాయి. ఏంటి దాని పరిస్థితి? ఇవాళ స్కూళ్ళు మూసేస్తామని చెప్పి తెలంగాణ గవర్నమెంట్ ప్రకటించింది. దీని మీద మాట్లాడండి, డెవలప్మెంట్ గురించి దీని మీద మాట్లాడండి, కనీస అవసరాల గురించి అసలు పైగా ఇంకోటి, ఇవాళ హైదరాబాదు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ రాబోతున్నాయి. అసలు హైదరాబాద్ పరిస్థితి ఎట్లా ఉందండి? ఏ రోడ్లో ఎంత మురుగు, ఎంత చెత్త, ఎంత చెదారం ఉన్నది? దాని గురించి ఒక్కడన్నా మాట్లాడుతున్నాడా? హాయిగా కూర్చుని ఏసీ రూముల్లో కూర్చుని మెసేజ్లు పెట్టుకుంటా కూర్చున్నారు. దీని మీద మెసేజ్లు పెట్టుకుంటా కూర్చుంటున్నారు వీళ్ళు. ఇది కాదండి మనకు కావాల్సింది స్వచ్ఛమైన గాలి, స్వచ్ఛమైన నీరు, ఉద్యోగ అవకాశాలు, ప్రశాంతమైన వాతావరణం ఉండనివ్వండి. దీనికి విఘాతం కలిగించే వాళ్ళని ఎవరినైనా అసలు స్పేర్ చేయడానికి వీల్లేదు. వాళ్ళు పవన్ కళ్యాణ, కవిత, లేకపోతే ఇంకొకళ్ళ కాదు, చీపురుతో ఊడ్చి పారేయడమే. ఎవరు ప్రయత్నించినా దాన్ని ఖండించుకోవడం. అంతే కదా శ్రవణ్ కుమార్ గారు? ఫైనల్ గా అంతే కదా. ఇప్పుడు అదే కామెంట్ చేసిన వాళ్ళ మీద ఇమీడియట్ గా చర్యలు తీసుకుని ఇంకొకరు మాట్లాడకుండా చేస్తే కేసులు అవ్వాలి. అది ఏ పార్టీ అయినా, ఏ ప్రాంతం వాళ్ళమైనా ఖచ్చితంగా కావాల్సిందే. వీళ్ళు అలా చేస్తే ఇంకొకరు కామెంట్ రాయాలంటేనే భయపడాలి. డెఫినెట్ గా ఈ మూవీని కూడా అసలు ఆంధ్ర వాళ్ళే మంచి హిట్ చేస్తారు. ఇంకొకటి కూడా చెప్పదలుచుకున్నాను. ఏదో సినిమాకి అనవసరంగా అది వచ్చేసింది, వాళ్ళే పబ్లిసిటీ కోసం తీసుకొచ్చుకున్నారు వాళ్ళు అంటున్నారు. కానీ అట్లా పబ్లిసిటీ వచ్చిన సినిమాలు హిట్ అవుతాయని కూడా గ్యారెంటీ లేదు. చాలా ఉన్నాయి నా దగ్గర కంటెంట్. బహుశా రికగ్నైజ్ అవుతుందేమో, పేరు నలుగురు తెలుస్తుందేమో, పేపర్లో 4 సార్లు కనపడుతుందేమో. కానీ రేపు సినిమా రిలీజ్ అయిన తర్వాత విషయం లేకపోతే ఎవరైనా సరే పేర్లు చెప్పదు, ఏ స్టార్లు అయినా జీరోలే గుడ్లే అవుతాయి. అవన్నీ చూసిన చరిత్ర అవన్నీ కూడా. థ్యాంక్ యూ కృష్ణ కుమార్ గారు, థ్యాంక్ యూ శ్రవణ్ కుమార్ గారు. సో మొత్తానికి చూసాం కదా, ఇడుపు కాగితం అసలు ఇంకా ఏం రిలీజ్ అవ్వలేదు, జస్ట్ పోస్టర్ తో ఇంత ఇష్యూ అయింది. కానీ ఈ ఇష్యూని ఇంత చేయాల్సిన అవసరం లేదు. బట్ ఇంత నీచంగా కామెంట్స్ చేసిన వాళ్ళని మాత్రం స్పేర్ చేయాల్సిన అవసరం అస్సలు లేదు. డెఫినెట్గా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటే అట్లీస్ట్ నెక్స్ట్ టైం వేరే వాళ్ళు కామెంట్ చేయకుండా ఉంటారు. దీన్ని రాజకీయం చేయాల్సిన అవసరం అస్సలు లేదు. అనవసరంగా ప్రాంతాల మధ్య, ప్రజల మధ్య ఇలాంటి కామెంట్ చేసిన వాళ్ళ కామెంట్ని పట్టుకుని విద్వేషాలు సృష్టించాల్సిన అవసరం లేదు అంటున్నారు. సో ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్స్. ఈ కార్యక్రమాన్ని సమర్పించిన వారు MDH గరం మసాలా, MDH దమాలు, దాల్ తడక మరియు మష్రూమ్ మసాలా. MDH తో భోజనం ఎల్లప్పుడూ రుచికరం. MDH సదా మీకు కొత్త రుచినివ్వడానికి తయారుగా ఉంటుంది.